अस्सलाम वालेकुम, आदाब। मैं हूं मोहसिन और आप देख रहे हैं BBN न्यूज़। आइए शुरुआत करते हैं आज के खबरनामे की और नजर डालते हैं हेडलाइंस पर। TSPSC पेपर लीक मामला, उस्मानिया यूनिवर्सिटी में तुलबा का दूसरे दिन भी एहतजाज। पेपर लीक मामले पर बीजेपी का शहर हैदराबाद के इंदिरा पार्क पर धरना, हर मुतासिर उम्मीदवार को 1 करोड़ रुपए मुआवजा देने का मुतालबा। पेपर लीक मामले के जिम्मेदारों को फिलफोर दी जाए सजा, बेरोजगारों को मुलाजमत फराहम करने तक जिद्दोजहद जारी रखने बीजेपी लीडर बंडी संजय का इंतबाह। तेलंगाना बीजेपी सरबराह बंडी संजय को SIT की नोटिस, पेपर लीक मामले के सिलसिले में इल्जामात पर जारी किया गया नोटिस। तेलंगाना हुकूमत का कंटी वेलुगु प्रोग्राम रियासत भर में जारी, अब तक 88 लाख से ज्यादा किए गए आंखों के मुआयने। शादी मुबारक कल्याण लक्ष्मी स्कीम के चेक्स की तकसीम का सिलसिला जारी, बहादुरपुरा MLA मौजम खान ने 238 चेक्स किए दरखास्त गुजारों में तकसीम। और खबरों की तफसील। तेलंगाना पब्लिक सर्विस कमीशन के इम्तिहानी पर्चे के लीक होने के मामले के खिलाफ शहर हैदराबाद की उस्मानिया यूनिवर्सिटी में दूसरे दिन भी तुलबा की जानिब से शदीद एहतजाज किया गया, जिससे यूनिवर्सिटी कैंपस में कशीदगी फैल गई। आर्ट्स कॉलेज के पास तुलबा ने पेपर लीक वाक़े के खिलाफ रैली निकालने की कोशिश की, पुलिस ने मदाखलत करते हुए उन्हें गिरफ्तार कर लिया। ఈరోజు పోలీసులు ఉస్మానియాలో 1000 మంది పోలీసులను పెట్టి టీఎంసీలో జరిగిన అవకతవకలు కప్పిపుచ్చేందుకు చూసిన పోలీసులు ఖబర్దార్ పోలీసులు గుర్తుపెట్టుకోండి, ఏబీపీ 4 రోజులలో ప్రభుత్వంతో యుద్ధం చేస్తుంది. మీతో కాదు, మీరు రక్షకులాగా ఉండండి. అవకతవకలు 30 లక్షల మంది ప్రాణాలతో చెలగడబడుతున్నా ఈ ప్రభుత్వం గద్దె దింపే వరకు भारतीय जनता पार्टी ने तेलंगाना पब्लिक सर्विस कमीशन में पेपर लीक मामले के खिलाफ शहर हैदराबाद के इंदिरा पार्क के करीब धरना दिया, जिसमें बेरोजगारों की बड़ी तादाद ने हिस्सा लिया। बीजेपी लीडरों ने अफसोस का इजहार करते हुए कहा कि पेपर लीक होने की वजह से तमाम इम्तिहानात मनसूख कर दिए गए हैं। बीजेपी ने इंतबाह दिया कि इस मामले पर उनकी तहरीक जारी रहेगी। విద్యార్థుల భవిష్యత్తు ఏంటని తేలకుండా ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా తప్పించు తిరుగుతున్నామంటే నీవు, నీ కొడుకు, నీ ప్రభుత్వం తప్పు చేసిందని అర్థం అవుతుంది. కేసీఆర్, సంజయ్ గారు ఏం తప్పు చేశారు? భారతీయ జనతా పార్టీ ఏం తప్పు చేసింది? చేసింది మీ ప్రభుత్వం తప్పు. ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి అంటే కేసీఆర్ నీ కూతురు, నీ కొడుకు ఏం తప్పు చేయలేదు, అందుకే ఒక సిటీ నుంచి పంపించారు లెటర్ అని చెప్పుకుంటున్నాం. ఇది ఒక గేమ్, మైండ్ గేమ్ ఆడుతున్నావు కేసీఆర్. నేను ఒకటే చెప్తున్నాను ప్రజలారా, ఈ కష్టం అన్నది మనల్ని వెంటాడుతూనే ఉంది. అనేక మంది చనిపోతున్నారు, చదువులు డిస్టర్బ్ అవుతున్నాయి. మరి దీనికి ఏంటి సొల్యూషన్? విద్యా లోకం, విద్యార్థులు, యువకులు కదలండి, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. మీ భవిష్యత్ సమస్య, మీ చదువుల సమస్య, మీ ఉద్యోగాల సమస్య, ఈ సమస్యను మీరు నడుం బిగించి ముందుకు వస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, లేదా ఎప్పటికీ పరిష్కారం కాదు. నాకెందుకు లేని అనుకుంటే మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు? కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ మీకోసం పోరాడుతుంది, మీకోసం నడుం బిగించి మాకు, మా విద్యార్థులకి, యువకులకి న్యాయం జరిగే వరకు మేము విడిచిపెట్టే ప్రసక్తి లేదని మా పార్టీ, మా సంజయ్ గారు చెప్పారు. అందుకే ఇవాళ ధర్నా చేపట్టాం. కాబట్టి ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ ఆ తెలంగాణ లేదు, అవినీతి తెలంగాణ అయిపోయింది.
तेलंगाना बीजेपी ने पब्लिक सर्विस कमीशन के पेपर लीक मामले में मुतासर हर उम्मीदवार के लिए 1 करोड़ रुपए के मुआवजे का मुतालबा किया है। पार्टी के रियासती सदर बंडी संजय ने कहा है कि वो उस वक्त तक जिद्दोजहद जारी रखेंगे जब तक बेरोजगारों को मुलाजमत फराहम नहीं कर दी जाती। उन्होंने हैदराबाद के इंदिरा पार्क में बेरोजगारी महाधरना से खिताब करते हुए मुतालबा किया कि पेपर लीक होने के मामले के जिम्मेदारों को फिलफौर सजा दी जाए और इस वाक़े के जिम्मेदार फौरी मुस्तफी हो जाएं। లేకుంటే బర్తరఫ్ చేయాలి। ఈ సంఘటన పూర్తి స్థాయిలో ఈ సంఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి। కష్టపడి చదువుకొని ఎగ్జామ్ రాసినటువంటి ఆ యువకులందరూ కూడా యువకులందరూ కూడా ₹1,00,000 భృతి చెల్లించాల్సిందే। ఆ డిమాండ్లతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు మహాధరణ ప్రారంభించడం। 11 మంది యువమోర్చా కార్యకర్తలు జైల్లో ఉన్నారని ఇవాళ కూడా జైల్లో ఉన్నారు। 11 మంది యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్తో పాటు ఇలా 11 మంది యువకులు ఇలా జైల్లో పెట్టారు। చిన్న పసిపిల్లలు ఉన్నారు। నేను ఒక తమ్ముడు బాధపడుతున్నా అన్న, నాకు పసిపిల్లలు ఉన్నారన్న, టీఎస్పీఎస్సీలో లీకేజ్కి వ్యతిరేకంగా నేను ఉద్యమం చేస్తే నన్ను తీసుకొచ్చి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి లోపడేసిరన్న, నా కుటుంబం ఇబ్బంది పడుతుందన్న, కానీ అయినా కూడా నేను పార్టీ కోసం పనిచేస్తున్న 30 లక్షల మంది యువకులకు నాశనం చేసిన ఈ ముఖ్యమంత్రి కుటుంబానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తానని చెప్పి ఆ తమ్ముడు ఇలా గంటాపదంగా గర్వంగా చెప్తున్నట్టే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కమిట్మెంట్ ఏందో ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి। 11 మందిని నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు। బెయిల్ రాకుండా కస్టడీ పేరుతోని ఆ పేరుతోని ఈ పేరుతోని వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు। జైలు లోపల ఇబ్బంది పెడుతున్నారు, బయట ఇబ్బంది పెడుతున్నారు। ఇబ్బందులను భరించడానికి యువమోర్చా కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి। మాకు జైలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు, నీలక నీ కుటుంబాలక దొంగదండాలు లంగదండాలు వేసి జైలు కొట్టడం కాదు। ఇలా ధర్మం కోసం, దేశం కోసం, ఈ పేద ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం దేనికైనా తెగించి కొట్టాల్సామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నిరుద్యోగ యువతకు, యువకులకు కూడా డిఎస్సి 2008 సంబంధించినటువంటి నష్టపోయినటువంటి ఇప్పటికీ నష్టపోతున్నటువంటి నా అన్నలు, నా అక్కలు, నా తమ్ముళ్ళందరూ వచ్చారు। వాళ్ళు కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ అన్ని యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ నుంచి వేలాదిగా తరలి వస్తున్నటువంటి నా అన్నలకు, నా తమ్ముళ్ళకు అందరూ కూడా అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో నా అక్కలు, నా తమ్ముళ్ళందరూ కూడా చాలా మంది ప్రభుత్వ బాధితులందరూ కూడా ఈ ధర్నాకి, ఈ మహాధర్నాకు మద్దతు తెలపడం, ఈ ధర్నాలో పాల్గొనడం చాలా సంతోషం। तेलंगाना पब्लिक सर्विस कमीशन के पर्चे के लीक होने के मामले के सिलसिले में इल्जामात पर एसआईटी ने बीजेपी के रियासती सदर बंडी संजय को एक नोटिस जारी की है। हफ्ते की सुबह एसआईटी के एहलकार उनके मकान पहुंचे और ये नोटिस हवाले किया। दूसरी तरफ जाफरानी जमात के लीडरों ने इस नोटिस पर बरहमी का इजहार किया है। तेलंगाना पब्लिक सर्विस कमीशन यानी टीएसपीएससी पेपर लीक मामले में एसआईटी हुक्काम ने एक और शख्स को हिरासत में लिया है। महबूबनगर जिले के नवाबपेट तमानियत नौजगार महकमे में काम करने वाले मुलाजिम प्रशांतन को एसआईटी ने हिरासत में लेकर पूछगछ की। एसआईटी को पता चला कि उसने मुलजिमीन से पर्चे सवालात खरीद कर इम्तिहान तहरीर किया था। तेलंगाना हुकूमत के कंटी वेलुगु यानी आंखों की रोशनी प्रोग्राम के तहत लगाए गए कैंप्स में अब तक रियासत भर में 88 लाख से ज़्यादा आंखों के मुआयने किए जा चुके हैं। महकमे सेहत ने एक बयान में बताया कि कंटी वेलुगु प्रोग्राम के तहत अब तक 14 लाख से ज़्यादा अफराद को ऐनकें फराहम की गई हैं, जबकि सर्जरी के ज़रूरतमंदों को अस्पताल से रेफर किया गया है। बता दें कि कंटी वेलुगु प्रोग्राम के तहत रियासत भर में 18 साल से ज़्यादा उम्र के लोगों के लिए आंखों के मुआयने और ज़रूरतमंदों को मुफ्त ऐनकों की तकसीम की जा रही है। शहर हैदराबाद के हल्के असेंबली बहादुरपुरा के मजलिसी रुकन असेंबली मोहम्मद मौज़म खान ने पार्टी के सदर दफ्तर दारुस्सलाम में बहादुरपुरा हल्के के तहत शादी मुबारक कल्याण लक्ष्मी स्कीम के मंजूरा 238 चेक्स दरखास्त गुजारों में तकसीम किए। इस मौके पर मजलिसी कॉरपोरेटर्स और इस्तेफादा कुनिंदगान मौजूद थे। शादी मुबारक व कल्याण लक्ष्मी का चेकों का प्रोग्राम रखा गया था। इस प्रोग्राम में बहादुरपुरा कॉन्स्टिट्यूंसी के कॉरपोरेटर्स मौजूद थे और आज का जो प्रोग्राम रखा गया था, इस प्रोग्राम में 238 चेकों को दिया गया, जिसकी कीमत है 2,38,27,000 रुपीज़।
अल्हम्दुलिल्लाह सदर मजलिस इत्तेहादुल मुस्लिमीन नकीब मिल्लत बैरिस्टर असदुद्दीन ओवैसी साहब हमेशा मजलिस इत्तेहादुल मुस्लिमीन के एमएलएस को, कॉरपोरेटर्स को, वर्कर्स को यही कहते हैं, जितने भी गवर्नमेंट के स्कीमात निकल रहे हैं आप आवाम के दरमियान में जाइए, उस स्कीमात को पहुंचाने की कोशिश कीजिए और उसी का हमारे को रमज़ान में मिलने चाहिए। जैसा कि राशन में इजाफ़ा होना चाहिए, लाइट का अच्छा सा बंदोबस्त होना चाहिए, पानी की तकलीफ़ दूर होना चाहिए, सैनिटेशन महल्लों में सही होना चाहिए, कारोबार के लिए रात तमाम इजाज़त देना चाहिए। ऐसे कई वजह के बातें मजलिस इत्तेहादुल मुस्लिमीन रमज़ान के वास्ते गवर्नमेंट से की है। सारे बातों की एक ही बात यही है, मैं आपके दरमियान में ये आवाम को कहना चाह रहा हूँ, मजलिस इत्तेहादुल मुस्लिमीन आपकी जमात है और हमेशा आपकी जमात रहेगी। ये जमात बरस के 12 महीने आपके वास्ते है, आपके वास्ते हमेशा रहेगी। आप जो भी सहूलत महल्लों में होना है, आप हमारे लोकल लीडर्स को कांटेक्ट करिए, कॉरपोरेटर्स को कांटेक्ट कीजिए, एमएलएस को कांटेक्ट कीजिए। हमारा मकसद एक है, आवाम के साथ रहना है और आवाम का साथ देना है। और इंशाअल्लाह ताला और भी प्रोग्राम्स होंगे और भी प्रोग्राम्स के ज़रिए हम आपके सामने आते रहेंगे और बातें बताते रहेंगे। शुक्रिया आप लोगों का। शहर हैदराबाद के पंजागुट्टा सेंट्रल इलाके में हुकूमत ने BR अम्बेडकर के मुजस्समे की तनसीब की इजाज़त दे दी है। रियासत की हुक्मरां जमात BRS के रुकन असम्बली दानम नागेंदर ने दीगर मुतल्लिक़ा अहदेदारान और कायदीन के हमरा आज इस ज़िमन में दौरा करते हुए मुआयना किया। इस मुजस्समे की नकाब कुशाई 14 अप्रैल को होगी। दानम नागेंदर ने मुजस्समे की तनसीब के लिए इजाज़त देने पर वज़ीर KTR का शुक्रिया अदा किया। ఈ పంజాగుట్ట సర్కిల్లో కట్టాలని ఎప్పటి నుండో ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు కానీ అదేవిధంగా జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు కూడా ఎన్నో సందర్భాల్లో నాకు కూడా వినతి పత్రం ఇచ్చారు. మరి కేటీఆర్ గారికి ప్రత్యేకంగా నేను కూడా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావానికి అనుగుణంగా ఈ స్టాచ్యూ ఇక్కడ కట్టాలని కోరినప్పుడు కేటీఆర్ గారు స్పాంటేనియస్గా స్పందించి మరి ఈ స్టాచ్యూని తప్పకుండా ఇక్కడ కడదాము. ఏప్రిల్ 14కి ఇక్కడైతే మన ఖైరతాబాద్లో కడుతున్నటువంటి 126 అడుగుల స్టాచ్యూ అయితే కడుతుందో దాంతోపాటు ఇక్కడ కూడా ప్రారంభిస్తామని చెప్పి కేటీఆర్ గారు ఆదేశాలు ప్రభుత్వానికి ఇచ్చారు. आज हैदराबाद में तेलंगाना के SCERT डायरेक्टर राधा रेड्डी से तेलंगाना भर के गवर्नमेंट डाइट कॉलेजेस के साले दुवम के तलबा और तालिबात ने मुलाकात करते हुए गवर्नमेंट डाइट कॉलेजेस में लेक्चरर्स की कमी, बुनियादी सहूलतों का फुकदान और साले दुवम के तालीमी साल को जुलाई तक ही चलाने का मुतालबा करते हुए एक याददाश्त पेश की। इस मौके पर डायरेक्टर राधा रेड्डी ने तलबा और तालिबात को मुस्बित जवाब देते हुए इस बात का यकीन दिलाया कि जल्द से जल्द इस बारे में फैसला लिया जाएगा। इस मौके पर विकाराबाद डाइट कॉलेज के उर्दू मीडियम के तालिब इल्म मोहम्मद शफी ने बताया कि विकाराबाद डाइट कॉलेज में उर्दू मीडियम सेक्शन के लिए एक भी लेक्चरर मौजूद नहीं है, जिससे साले अव्वल और दुवम के तलबा और तालिबात को काफ़ी दुश्वारियां पेश आ रही हैं। खबरनामे में फिलहाल लेंगे एक ब्रेक, मुलाकात होगी इस छोटे से ब्रेक के बाद। ब्रेक के बाद खबरनामे में आपका दोबारा खैर मकदम है। आइए बढ़ते मजीद खबरों की जानिब। रियासती वज़ीर दाखिला मोहम्मद महमूद अली से जयशंकर भूपालपल्ली के दौरे से कबल वरंगल गेस्ट हाउस में वरंगल पुलिस कमिश्नर AV रंगनाथन ने मुलाकात की, जबकि इस मौके पर हनमकुंडा कलेक्टर, DCP MA बारी और BRS कायदीन, जिसमें मोहम्मद नईम, मोहम्मद नासिर, ज़ुबैर गफूरी, साजिद अशफाक, मोहम्मद फ़खरुद्दीन और दीगर शामिल हैं, ने वज़ीर दाखिला से मुलाकात की।
जगतियाल में आज 3 खनी से जामा मस्जिद तक 77 लाख रुपए की लागत से बीटी रोड के कामों का रुकन असेंबली डॉक्टर एम संजय कुमार ने संग बुनियाद रखा। इस मौके पर सदर मजलिस यूनुस नदीम, बल्दिया इंचार्ज चेयरमैन गोली श्रीनिवास, अब्दुल खादर मुजाहिद सदर BRS अखिलियती सेल, सिराजुद्दीन मंसूर नुमाइंदा काउंसलर, मोहम्मद अमीनुल हसन, ख्वाजा लियाकत अली, मोहसिन व दीगर मौजूद थे। सबको सलाम, नौजवान साथिया, सबको मुबारक। बहुत दिन से इंतजार है, रोड बहुत खराब है बोल के। थोड़ा तो खराब होने के भी एक वजह भी है। यहाँ एक बड़ा पाइपलाइन पूरे फिल्टर बेड से यहाँ वाटर टैंक तक डालना पड़ा। पुराना पाइपलाइन यूनियन स्कूल से 3 खनी तक हमेशा खराब होते थे, वो बुझाते थे, पानी लीक होते थे। ఇప్పుడు అవన్నీ లేకుండా నీళ్లు కారిపోకుండా ఆ పైప్ లైన్ కొత్తది ఏర్పాటు చేయడం జరిగింది చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లనే ముందురా సంఘ భవనాలకు కూడా ఇచ్చినాం. వడదాయి గుడి వెనుకాల రజక సంఘ భవనానికి, ఎస్సీ సంఘ భవనం చిత్తకుంట ఉంటుంది, అక్కడ ఈ రకంగా ఇటు రోడ్లు కావచ్చు, మోర్లు కావచ్చు, నీటి వసతి కావచ్చు, కరెంటు లైన్లు కావచ్చు, దాంతో పాటుగా సంక్షేమం ప్రతి కుటుంబం బాగుండాలని చెప్పి ఈ జగిత్యాల పట్టణంలో 6 బిడ్డలు 3500 మందికి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కింద 350 కోట్ల రూపాయలు ఇచ్చింది ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ప్రతి నెల 45 కోట్ల రూపాయలు, ప్రతి నెల 45 కోట్ల రూపాయలు పీడీ కార్మికులు, అక్క చెల్లెలు కావచ్చు, వయసు మీద ఉన్న పెద్ద మనుషులు కావచ్చు, పెన్షన్ల రూపంలో ప్రతి సంవత్సరం 45 కోట్ల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం జగిత్యాల పట్టణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వర్షం పెడతా ఉంది. ఇంత వర్షంలో నాతో పాటు మీరందరూ కూడా నాటుతున్నారు. మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. तेलंगाना के वज़ीर आला के चंद्रशेखर राव और रियासती वज़ीर हरीश राव के वादे के मुताबिक रुकन असेंबली ज़हीराबाद के मानिक राव की मुसलसल नुमाइंदगी से शहर ज़हीराबाद के क़ल्ब में वाक़ लतीफ़ रोड पर यकुम रमज़ानुल मुबारक के मौके पर बाद नमाज असर मिनी हज हाउस के तामीराती कामों का इफ्तिताह बदस्ते अलहाज हाफिज सैयद शाह अफसर पाशा खादी और रुकन असेंबली के मानिक राव और शहर के मुअज़्ज़िज़ उलमाए कराम के हाथों अमल में आया। संग बुनियाद के बाद इस मिनी हज हाउस के वसी मैदान पर दावत इफ्तार का भी एहतमाम BRS पार्टी की जानिब से किया गया, जिसमें रुकन असेंबली ने भी शिरकत की। वाज़ेह हो कि चंद रोज़ क़ब्ल रियासती वज़ीर ख़जाना T हरीश राव के दौरे ज़हीराबाद के मौके पर 2 करोड़ रुपए की लागत से मिनी हज हाउस का संग बुनियाद रखा गया था। इस मौके पर मुफ्ती अब्दुल सबूर साहब ख़ासमी, खाजी सैयद ज़ियाउद्दीन, इमाम ख़तीब ईदगाह सैयद हुसामुद्दीन खादरी, बिरादर सज्जादा नशीन, सदर टाउन BRS सैयद मुहिउद्दीन, मंकल सुभाष साबिक़ चेयरमैन बल्दिया, गोरे मियाँ सिकंदर माइनॉरिटी सदर, मोहम्मद यूनुस साबिक़ा काउंसलर, सैयद फरहान खादरी, हाफिज़ मोहम्मद अकबर, गौसुद्दीन कौरी, मोइस लश्करी के अलावा सियासी, समाजी व मिली शख्सियात की कसीर तादाद मौजूद थी। आवाम को बुनियादी सहूलतें फराहम करना ही हमारा मकसद है। इन ख्यालात का इजहार आदिलाबाद म्यूनसिपल वाइस चेयरमैन ज़हीर रमज़ानी ने शहर मुस्तक़र के वार्ड नंबर 19 गांधीनगर में वाक़ मस्जिद मीना का दौरा करते हुए मीडिया को दिए गए बयान में किया। वाज़ेह है कि मस्जिद मीना के इमाम साहब हाफिज़ बशीर अहमद व इंतज़ामिया की जानिब से मस्जिद के रूबरू खस्ता हाल सड़क से राहगीरों व मुसल्लियान को हो रही मुश्किलात से ज़हीर रमज़ानी को वाकिफ़ करवाया गया था, जिस पर आज उन्होंने यहां का दौरा करते हुए हालात का जायज़ा लिया और मुतालिका वार्ड काउंसलर को तलब किया और मस्जिद इंतज़ामिया व अहलियान मोहल्ला को यकीन दिलाया कि अंदरून 2-3 माह पक्की सड़क की तामीर के लिए इक़दाम किए जाएंगे। ताहम फ़िलहाल रमज़ान मुबारक के पेश नज़र वक्ती तौर पर खस्ता हाल सड़क की मरम्मत कर दी जाएगी ताकि राहगीरों और मुसल्लियान को राहत मिले। रोड जो सो नहीं है, बराबर चलने के लिए जगह नहीं है, पानी जो सो पूरा नाली का पानी भर जा रहा, नलों का पानी आने से रास्ते में चलने के लिए तकलीफ़ हो रही थी। इसलिए मौलाना कंटिन्यू मेरे को 4-5 दिन से बोलने के बाद आज मैं यहाँ पर आकर बलूचिस्तान में जो कलेक्टर साहब और MLA साहब के उसमें जो मीटिंग हुई है खानदान के ताल्लुक से, उसके अमल में आदिलाबाद शहर के तमाम जितने भी मस्जिदें हैं, तमाम मस्जिदों को जाकर जो है सो देखना है कि कहाँ पर क्या सहूलतें नहीं हैं, वो सहूलत जो है सो मुहैया करने के लिए MLA साहब ने ऑर्डर दिया है। उसी ताल्लुक से तमाम मस्जिदों को घूमकर हम देख रहे हैं और ख़ास करके गांधीनगर के हमारे मौलाना जो है सो मुझे बार बार
वीडियो डालकर जो सो बुलाए हैं। यहाँ आकर देखने के बाद जो सो उस पार्टी की तरफ से यहाँ ग्रावल डालकर जो सो इसको हम पूरा अभी लेवल करेंगे। 1 घंटे के बाद जो सो ग्रावल आ जाएगा इंशाल्लाह। जो सो उसको हम अभी 1 घंटे मुस्तकिल ऑलरेडी काउंसिल सैंक्शन हो गया है। इंशाल्लाह जल्द से जल्द जो सो सीसी रोड भी जो सो हम यहाँ पर डाल देंगे। अभी हमारे काउंसलर साहब सामिल साहब से बात की तो बोले कि ऑलरेडी सैंक्शन हो गया सीसी रोड टेंडर के लिए है। लिहाजा जैसे वो टेंडर कंप्लीट हो जाएगा सीसी रोड का भी काम चालू हो जाएगा। फिलहाल तो 1 घंटे के अंदर जो सो आपको यहाँ पर ग्रावल आके जो सो ग्रावल से पूरा जो तकलीफ है वो फिलहाल तो तकलीफ को हम तेलंगाना के ज़िले करीमनगर में चांदी के सिक्के पाए गए जो निज़ाम हैदराबाद के दौर के हैं। ये 27 सिक्के ज़िले के गोलापल्ली में मनरेगा के मजदूरों की जानिब से की गई खुदाई के दौरान पाए गए। मजदूरों ने इन सिक्कों को हर एक में मसावी तौर पर तकसीम कर लिया था। इसकी इत्तला मिलते ही तहसीलदार कनकैया ने दीगर अफसरान के साथ जुमे को गांव का दौरा किया था और जांच की। चंद सिक्के बरामद होने के बाद अहलकारों ने मजदूरों से कहा कि वो बाकी सिक्के हुकूमत के हवाले कर दें। बताया जाता है कि 1869 से 1911 तक ज़ेरे गर्दिश सिक्कों का मुआयना SI प्रमोद रेड्डी, MPDO रविंदर रेड्डी और RI अनिल ने किया। शहर हैदराबाद के इलाके किंग कोठी में आग लगने के वाक़े में एक सिक्योरिटी गार्ड जिंदा झुलसकर हलाक हो गया। यह वाक़या किंग कोठी के बोगलकुंटा के विनायक ऑटो गैरेज में हफ्ते की सुबह पेश आया। तफसीलात के मुताबिक जुमे की रात गैरेज के जिम्मेदारान ने काम खत्म होकर लौटते समय शेड को ताला लगा दिया था, लेकिन सुबह की अवलीन सातों तकरीबन 3 बजे इस गैरेज में अचानक धमाका हुआ और कुछ ही देर में आग ने सारे गैरेज को अपनी लपेट में ले लिया। इस मौके पर कार में सो रहा सिक्योरिटी गार्ड जिंदा चल गया। इस हादसे में 5 कारें मुकम्मल तौर पर जल गईं। पुलिस और फायर ब्रिगेड के एहलकारों ने वहां पहुंचकर आग पर काबू पाया। पुलिस ने केस दर्ज करते हुए आगे की कार्रवाई का आगाज कर दिया। ग्रीन इंडिया चैलेंज के एक हिस्से के तौर पर रचाकुंडा पुलिस ने रोटरी क्लब ऑफ हैदराबाद इलीट और न्यू लैंड लैब्स के इश्तराक से आज मेडीपल्ली गांव रचाकुंडा कमिश्नरेट की अराजी पर 3000 से ज़्यादा पौधों का एक मेगा शजरकारी प्रोग्राम मुनक्किद किया। इस प्रोग्राम की सदारत रचाकुंडा कमिश्नर ऑफ पुलिस DS चौहान ने की। अपने खिताब में उन्होंने शजरकारी मुहिम को सराहा और माहौल में ऑक्सीजन की सतह को बहाल करने में दरख्तों की अहमियत पर रोशनी डाली। మన గౌరవనీయులు MP రాజ్యసభ సంతోష్ గారికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇనిషియేటివ్ భాగంగా ఒక పెద్ద మియావాకీ ఫారెస్ట్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది। దాంట్లో గౌరవ MP గారు కూడా రావాల్సిందే కానీ రాలేకపోయినారు కారణం వల్ల। దీంట్లో న్యూలాండ్ ల్యాబ్స్ ముందుకు వచ్చి ఈ 3000 ప్లాంటేషన్స్ ఓన్లీ నాటడం మాత్రమే కాదు, దాంతో సహా 12 మంత్స్ వరకు కంటిన్యూస్ మెయింటెనెన్స్ కూడా చేస్తారని ముందుకు వచ్చినారు। అదేవిధంగా ఈ మొత్తం ప్రోగ్రామ్కి సంధానకర్త రోటరీ క్లబ్ రోటేరియన్ హిమాంశు గారు, రోహిత్ గారు, మిగతా అందరు కూడా వారు అదేవిధంగా దాంట్లో ప్రత్యేకంగా నేను మెన్షన్ చేస్తున్నాము ఈ న్యూలాండ్ వైపు నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీలు పిల్లలు వారు కూడా బాగా ఉత్సాహంగా ఇవాళ వచ్చి ఈ చెట్టు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి పిల్లలు కూడా వచ్చినారు। మొత్తానికి ఈ అంతకు ముందు కూడా గతంలో ఆల్మోస్ట్ 4000 ప్లాంటేషన్ జరిగింది। అదేవిధంగా ఇవాళ కూడా 3000 ప్లాంటేషన్తో పాటు దాదాపుగా మొత్తం కలిపి 8000 వరకు మియావాకీ ఫారెస్ట్ ప్లాంటేషన్ చేయడం జరిగింది। ఇట్స్ ఎ బిగ్ కంట్రిబ్యూషన్ టు ద ఎఫారెస్టేషన్ ఎఫర్ట్స్ అండ్ ఇది మన ప్లేనెట్తో పాటు మన దేశానికి మన రాష్ట్రానికి కూడా బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాము। ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు, కృతజ్ఞతలు। एंटी करप्शन ब्यूरो के अहदेदारों ने आज संगारेड्डी डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर राजेश को रिश्वत लेते हुए रंगे हाथों पकड़ लिया। तफसीलात के मुताबिक DEO ने एक खानगी स्कूल की अपग्रेडेशन के लिए स्कूल इंतजामिया से 50,000 रुपए की रिश्वत तलब की थी। ACB के अहदेदारों के मुताबिक DO के साथ एक कृष्णा नामी असिस्टेंट भी शामिल है। बताया जाता है कि प्राइवेट स्कूल को NOC देने के लिए डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर राजेश की जानिब से रिश्वत तलब किए गई थी, जिस पर स्कूल के मुंतजिम ने ACB से रब्ता किया और फिर जाल बिछाकर ACB ने ये कार्रवाई अंजाम दी। నా పేరు ఆనంద్ కుమార్ అని, నేను DSP ACB మెదక్ రేంజ్ అంటే సంగారెడ్డి సిద్దిపేట మరియు మెదక్।
మా ఇన్స్పెక్టర్ గారు వెంకట్రాజ్, తర్వాత నాగేష్, తర్వాత నాగేష్ గారు అండ్ శ్రీనివాస్ ఇన్స్పెక్టర్, రమేష్ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ నిజామాబాద్, కామారెడ్డి ఇవి కూడా చూస్తున్నామండి ఎఫ్ఎస్సి. దీంట్లో ఏంటంటే మాకు 15th రోజు ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి. ఇట్లా ఒక స్కూల్కి సంబంధించి వాళ్ళు ఎస్ఎస్సి సిలబస్ జనరల్గా ఉంటాయి కదా, ఆ ఎస్ఎస్సి సిలబస్ నుంచి వాళ్ళు ఐసిఎస్సికి స్విచ్ ఓవర్ కావడానికి వాళ్ళకు ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్న విద్యాశాఖ అధికారి డిఈఓ గారు రాజేష్ గారిని ప్లస్ అక్కడ కన్సర్న్ ఒక్కొక్క మండలికి ఒక్కొక్క సీనియర్ అసిస్టెంట్ ఉంటారు. సో అక్కడ వీళ్ళని ఇక్కడ కన్సర్న్డ్ పర్సన్ రామకృష్ణ గారు ఉన్నారు. సో వీళ్ళని కన్సల్ట్ చేసి ఇట్లా అప్లికేషన్ పెట్టడం జరిగింది. అక్కడ లోకల్గా ఎంవిఓ గారు కూడా ఓకే చేసి ఇక్కడ పంపించారు. దీనికి సంబంధించి మాకు ప్రాసెస్ చేసి గవర్నమెంట్కి పంపించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఈ ఎన్ఓసి ఇవ్వడానికి వీళ్ళకి 1,10,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఈ 1,10,000 రూపాయలు డిమాండ్ చేసినప్పుడు వాళ్ళు ఒకటేసారి మేము అంత ఇచ్చుకోలేము, కష్టం అవుతుంది అని రిక్వెస్ట్ చేస్తే సరే ఒక మొదటి విడతగా ఒక 50,000 ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండో విడతగా ఒక 60,000 ఇద్దరు కానీ అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా లంచం అనేది ఇవ్వడం అసలు ఇష్టం లేదు వాళ్ళకి. దానికోసమని మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగిందనమాట. అప్రోచ్ చేసి ఇట్లా మా అన్నీ కూడా అప్లికేషన్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా కరెక్ట్గా సబ్మిట్ చేసినాం సార్. సబ్మిట్ చేసిన తర్వాత కూడా మాకు ఫార్వర్డ్ చేయకుండా మమ్మల్ని డబ్బుల కోసం ఆపి పెట్టినారు అని చెప్పేసి వాళ్ళు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు ప్రకారము మేము కేసు నమోదు చేసుకొని ఈరోజు ఒక 50,000 రూపాయలు ఆ కంప్లైంట్ ద్వారా ఇక్కడ పంపించినప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్న ఇద్దరు డిఈఓ గారు మరియు రామకృష్ణ గారు ఇద్దరు ఈరోజు అవైలబుల్ ఉండే. ఈ రామకృష్ణ గారు డబ్బులు ఆయన డిఓ గారి తరఫున తీసుకున్నారు. సో రెడ్ హ్యాండెడ్గా మాకు ఈరోజు దొరకడం జరిగిందండి. సో ఈ కేసులో ఇద్దరిని కూడా నిందితులుగా పేర్కొంటూ దర్యాప్తు చేస్తాం. हैदराबाद के महकमे मौसमियात ने बताया है कि आज और कल तेलंगाना और एपी के पास मकामात पर हल्की ता औसत बारिश होने का इम्कान है। हुकाम ने बताया है कि रायलसीमा के आसपास के इलाकों में कल बना हवा के कम दबाव का इलाका आज कमज़ोर पड़ गया है। आइंदा 3 दिनों तक शुमाल मशरक़ी अज़ला में गरज और चमक और तेज़ हवाओं के साथ बारिश का इम्कान है। शहर हैदराबाद से ताल्लुक़ रखने वाले लेडीज़ टेलर मोहम्मद हनीफ SM इमदाद ट्रस्ट चला रहे हैं और वो इसके तहत रोज़ाना गरीब लोगों में पका हुआ खाना तकसीम कर रहे हैं। मोहम्मद हनीफ उस्मानिया दवाखाना, नीलोफर हॉस्पिटल और दीगर मकामात पर ज़रूरतमंद लोगों में ये खाना तकसीम करते हैं। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मेरा नाम मोहम्मद हनीफ है। पिछले 1100 दिन से मैं डेली खाना खिलाता हूँ। ये जो गरीब बेसहारा जो बेबस लोग रहते हैं वो लोग को मैं खाना खिलाता हूँ। मैं ये उस्मानिया हॉस्पिटल और ब्रिज के पास डेली दोपहर का खाना खिलाता हूँ। अल्हम्दुलिल्लाह 1100 दिन मुकम्मल हो चुके हैं। तकरीबन 3 साल हो गए, 4था साल रनिंग है। तो जो ट्रस्ट की जानिब से आपके पास या किसी की मदद होती है आपके पास ये तकसीम करने के लिए? ये शुरुआती तो मैं अपने तौर पे ये काम शुरू करा था जो कोरोना स्टार्ट हुआ था। मेरे तौर पे मैं शुरू करा था, सिर्फ 2 दिन करने की नियत थी मेरी। तो अल्लाह ताला का ऐसा करम हुआ कि ये काम अल्हम्दुलिल्लाह 1100 दिन मुकम्मल हो गए। तो इसमें जो अपने चाहने वाले हैं वो लोग सपोर्ट करते हैं, थोड़े बहुत जो दोस्त अहबाब जो है वो लोग सपोर्ट करते हैं। डेली कितने आदमियों को खाना देते हैं आप? डेली कम से कम 150-200 आदमी खाना खाते हैं मेरे पास। अभी तक कहाँ पर आपने दिया है? जैसे कि हॉस्पिटल बता रहे हो, तो इससे हटके और कहाँ पर? इससे हटके मैं नीलोफर में भी करा और नीलोफर गवर्नमेंट हॉस्पिटल, गोलकोंडा गवर्नमेंट हॉस्पिटल में भी तकरीबन सुबह का नाश्ता देता था वहाँ पे। तो मेरे जितना बजट है वो बजट के हिसाब से ये नाकाफी हो रहा था। तो मैं सिर्फ दोपहर का खाना खिला रहा हूँ और उस्मानिया हॉस्पिटल के पास ब्रिज के नीचे। मसरूफियत क्या है इसके अलावा? मैं लेडीज टेलर हूँ। इसमें से जो भी आमदनी आती है मेरा 30% आमदनी मैं ये काम में लगाता हूँ। 70% जो भी है मेरे चाहने वाले दोस्त अहबाब वो लोग के सपोर्ट से मैं ये चला रहा हूँ। पहले शुरुआत कितने पैकेट से किया? कितने लोगों को देने का शुरुआत किया था पहले?
शुरुआत तो मैं जो कोरोना लॉकडाउन हो गया था वो टाइम पे मैं शुरू दिन 50 आदमी का खाना बनाया था। तो मेरी नीयत यही थी कि मैं 2 दिन करूँगा शरीफ बोल के मेरी नीयत थी। तो जैसा अल्लाह ताला का फजल करम हुआ, रास्ते बनते गए, रोज़ा आते जुड़ते गए, तो अल्हम्दुलिल्लाह ये 1100 दिन मुकम्मल हो गया। आज कितने लोगों को आप दे सक रहे हैं? अल्लाह ताला की जानिब से जो मदद हुई आपकी, जी। तो कितने लोगों को आप खाना दे सक रहे हैं? मैं अभी 100, 150, 200 आदमी तक मैं डेली खाना खिलाता हूँ। तो मेरा इरादा है कि ये तो नाकाफी है, 100 आदमी का, 150 आदमी का ये नहीं के बराबर है। तो मेरा इरादा है कि इसको इस काम को और आगे बढ़ा के कम से कम मैं डेली 1000 आदमी को खाना खिलाता हूँ। तो मेरा इरादा है कि ये तो नाकाफी है, 100 आदमी का, 150 आदमी का ये नहीं के बराबर है। तो मेरा इरादा है कि इसको इस काम को और आगे बढ़ा के कम से कम मैं डेली 1000 आदमी को खाना खिलाऊँ, मेरी नीयत ये है। अगर कोई आपसे ट्रस्ट की बजाय कोई मदद करना चाहे तो आपका कोई कॉन्टैक्ट नंबर, कोई ऑफिस वगैरह है? जी, मेरा ऑफिस सन सिटी में है, मैं सन सिटी में रहता हूँ। मेरा कारोबार भी सन सिटी में ही है। मेरा कॉन्टैक्ट नंबर है 9000609654 और एक दूसरा नंबर है 9700991044। और इसके अलावा मैं एक बात कहना चाह रहा हूँ कि बाद लोग मेरा फ़ोटो, मेरा वीडियो इस्तेमाल करके वो लोग अपनी दुकान चलाने में ज़कात के पैसे मांग रहे हैं और जो भी है सस्ता मांग रहे हैं। तो ऐसे लोगों से आप लोग होशियार रहिए। मेरे ये 2 नंबर हैं, ये 2 नंबर के अलावा कोई तीसरा नंबर नहीं है। तो आपका ओन जिंदा जो ट्रस्ट है, आपका ओन है? मेरा ओन है। प्रेसिडेंट है? मैं इसे मिर्जा का प्रेसिडेंट हूँ। आखिर में एक नज़र हेडलाइंस पर। TSPSC पेपर लीक मामला, उस्मानिया यूनिवर्सिटी में तुलबा का दूसरे दिन भी एहतजाज। पेपर लीक मामले पर बीजेपी का शहर हैदराबाद के इंदिरा पार्क पर धरना, हर मुतासिर उम्मीदवार को 1 करोड़ रुपए मुआवजा देने का मुतालबा। पेपर लीक मामले के जिम्मेदारों को फिलफोर दी जाए सजा, बेरोजगारों को मुलाजमत फराहम करने तक जिद्दोजहद जारी रखने बीजेपी लीडर बंडी संजय का इंतबाह। तेलंगाना बीजेपी सरबराह बंडी संजय को SIT की नोटिस, पेपर लीक मामले के सिलसिले में इल्जामात पर जारी किया गया नोटिस। तेलंगाना हुकूमत का कंटी वेलुगु प्रोग्राम रियासत भर में जारी, अब तक 88 लाख से ज्यादा किए गए आंखों के मुआयने। शादी मुबारक कल्याण लक्ष्मी स्कीम के चेक्स की तकसीम का सिलसिला जारी, बहादुरपुरा MLA मौजम खान ने 238 चेक्स किए दरखास्त गुजारों में तकसीम। खबरनामे में फिलहाल बस इतना ही। ताज़ा तरीन अपडेट्स के लिए देखते रहिए BBN न्यूज़। यूट्यूब और फेसबुक पर मौजूद हमारे वीडियोस को लाइक और शेयर ज़रूर कीजिए।